చూసుకోరా భారతాన ముద్దుగుమలు మస్తుగున్నను నీ ఒంటి పైన జనం చూపు నిలుపుతున్నారు సంతకాడ తోటలోకి పోతూ ఉంటే నా వెంటబడి వచ్చారయ్యో పోకిరోళ్ళు గలలో రంపం పెట్టి కొసేయకే కొసేయకే గిల్ల పువ్వులాగా మతే రేపకే పాలనవే పొంగిపోతూ నువ్వు నన్నే చంపకే కొంచెం కొంచెం కొసరి అమ్మో ఉడుకులట్టకే అదే సడన్ రిమోట్ మీట నొక్కి ఛానల్ మార్చకే పట్టు 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 వేసుకోరా మావా పట్టుకోరా 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 మావా పట్టుకోరా చూస్తే పాలుగారు మల్లెలేటి బంతులాడు పిల్లదాన్ని సోకు చూడు పర్వం ఇంకా పక్క చేరు పేడి బడుచు పిల్ల నిన్ను పొడికి చేర్చుకోనా నీ బుట్టిలోని వెన్న గురి చూసి కొట్టుకోనా ఎవ్వడు మెదడు 300 గ్రాముల వెయిట్ ఉంటుందని తెలిసి నీకు బీరబాబన్న వెయిట్ అంతా తెలియలేదు కదా ఏయ్ మేమందరిలా అరిచేవాళ్ళం కాదురా నా రుకు తీసుకెళ్ళండి తొందరగా ఎత్తండి ఎత్తండి తొందరగా తొందరగా మీరు అసలు తండ్రేనా మీరే ఆ రోజు వాడిని ప్రేమ ప్రేమ అని రచ్చగొట్టి వదిలారు వాడి స్థితికి కారణం మీరే వాడికి ఏదైనా అయితే నేను బ్రతుకను ఇది పట్టుకో తల తీసుకొని రండి తల lonచుకొని నించుంటారా వేసేసేవాళ్ళమే చివరి క్షణంలో ఆ కాలేజీ గుంపంతా కట్టుకుని వచ్చారు వాళ్ళ చేతికి మేము దొరుకుంటే పాటలన్నీ పోయి ఆసుపత్రి పాలయ్యేవాళ్ళం ఇలా వచ్చి వాజమ్మల్లా నిల్చునే కంటే చచ్చిపోయినా సంతోషించేవాడిని రేయ్ అప్పు నిప్పు పగ ఈ మూడింటికి శేషం ఉండకూడదు ఉన్నాయనుకో అవి మనల్ని నాశనం చేస్తాయి వాడు నిప్పురా దహించాలని చూస్తుంటాడు అంటుకోక ముందే ఆర్పేయాలంటే ఏం చెయ్యాలి అప్పు ఏంది 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 అది అంజలమ్మని ఎక్కడన్నా దాచుంచుదామా ఎక్కడ దాద్దాం నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ చోటుంది రైల్వే కోడూరులో మీ మామగారింట్లో అంజలమ్మని దాచిపెడదాం మామగారింట్లోనా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ మొహం పెట్టుకుని అక్కడికి ఎలా వెళ్ళమంటావు ఇప్పుడున్న ప్రాబ్లం కంటే మామగారి ప్రాబ్లం ముఖ్యమా ఇంతకంటే మరో దారే ఉంది పెళ్ళయ్యేంత వరకు అంజలి అక్కడ ఉండటమే మంచిది ఎందుకంటే మా మామ మనిషి కాదు రాక్షసుడు మా ఇంట్లోనే అయ్యా నరసింహ బండిరా మీరంతా ఇక్కడే ఉండండి. దొంగ నా కొడక, పరాయోడు ఆడదాంతో కొలికే ముందు నీ ఆడదాని
ఆలోచించుకోవాలరా? దండం పెడతానయ్యా, మన్నిస్తారా? నువ్వు జన్మలో మర్చిపోకుండా ఉండేట్టుగా మన్నిస్తా. తీరాది. అయ్యా ఇక ముందు మగాడినని మర్చిపోరా. ఆడది అగ్గిలా ఉండాలి, అడిగినడికెలా లొంగకూడదు. మరోసారి తప్పు జరిగిందా నీకు కూడా అడిగితే పడుతుంది. పెళ్ళాం తప్పు చేసిందంటే దానికి సగం కారణం మొగుడ ఇంటాడు. ఇక మీదటైనా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో. ఎవరు బండిరా అదే? నువ్వు వెళ్ళిపోయిన ఈ 18 సంవత్సరాలు కళాకాంతులు లేకుండా ఈ ఇల్లు పోసిపోయింది. అమ్మా, నాన్న, నమ్మలేకపోతున్నారా? మనమయ్యనండి. పసి వయసులో ఉన్నప్పుడు అమ్మ తన బిడ్డకి ఈయననే మీ నాన్న అని పరిచయం చేస్తుంది. 55 ఏళ్ల వయసప్పుడు నన్ను నీకు మీ అమ్మ తండ్రినని గుర్తు చేస్తుంది. ఎన్నాళ్ళకు నీకు మమ్మల్ని చూడాలని అనిపించింది. అది నేనెప్పుడు ఎలా ఉన్నారా? ఏమిటండి మీరు ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు? అది సరే, ఇన్ని సంవత్సరాలుగా చేతిలో కర్ర ఒకటి ఉంచుకుని ఈ ఊర్ని నన్ను బెదిరిస్తూ వచ్చారుగా. ఇప్పుడు మిమ్మల్ని బెదిరించడానికి ఒకళ్ళు వచ్చారు. అటు చూడండి. అమ్మా, నిన్ను ఉయ్యాలోపి పేరు పెట్టి భుజం మీద ఎక్కించుకుని ఆడించలేదురా? ఆ అదృష్టం ఈ తాతకు దక్కల. పెద్దదాని అయిన తర్వాత చూస్తున్నా, ఇంతవరకు ఈ తాత నీకు ఏమీ చేయలేదురా. ఏం కావాలో అడగరా? నాకేం వద్దు తాతయ్య. అది అలాగే అంటుంది గాని మనం చేయాల్సినవి చాలా ఉన్నాయండి. దానికి పెళ్లి కుదిరిందంట. పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండి వంట వార్పు నేర్చుకుని మెట్టినింట్లో ఎలా మసులుకోవాలో తెలుసుకుని రమ్మని ఆయన ఇక్కడ పంపారు. నీ మొగుడికి మేం గెట్టకపోయినా మన కుటుంబం మంచి మర్యాద నచ్చినాయి. సంతోషం. గురుకి ఇప్పుడు ఎలా ఉంది? గాయాలు బాధిస్తున్నా నవ్వుతూనే ఉన్నాడు. ఈ గాయాలకు సరైన మందు అంజలియే. అంజలిని వాళ్ళ బాబు ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవడం ఎలా? నువ్వు సాయం చేస్తావా? నాకు తెలీదమ్మా. అంజలిని వాళ్ళ నాన్న ఎవరో ఫ్రెండ్ ఇంటికి పంపించారు. పోనీ అంకుల్ని అడిగి ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను అర్జెంటుగా అంజలితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అంజలి ఎక్కడుందో తెలుసుకురమ్మని ఆ గురు నిన్ను పంపించాడా? అయ్యయ్యో, అదేం లేదు అంకుల్. నేనే నా సీమంతాని పిలుద్దామని. నీకిది ఎన్నో నెలమ్మా? 5వ నెల. మళ్ళీ ఇంకోసారి ఇటు పక్కకొచ్చావంటే డెలివరీ అవ్వదు, అబార్షనే. భయపడ్డావా? ఇంకా డెలివరీ అవ్వలేదులే. ఏ బ్రోకర్, ఆ గురువుగాడికి చెప్పు, వాడికి భయపడి నేను మా అమ్మాయిని దాయలేదు. నా కుటుంబం పరువు పోతుందనే. తల్లకిందులుగా వాడు తపస్సు చేసిన అంజలి ఎక్కడుందో కనుక్కోలేడు. పోయి చెప్పు. నన్ను చేరావే, నన్ను